హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా వ్లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి. నేను వీడియో చూశారు కదండి, దానికి కంటిన్యూషన్ వీడియో అనమాట. ఇంకా వీడియో ఎవరైనా చూడకపోతే మాత్రం ఒకసారి ఆ వీడియో అయితే చూడండి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఆ తర్వాత లంచ్కి ఏం ప్రిపేర్ చేసుకున్నాం అన్నది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. చాలా మంచి రెసిపీస్ అయితే ఉన్నాయండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే నేను చికెన్ గ్రేవీ కర్రీ అయితే చేస్తున్నాను. ఈ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మిక్సీ జార్ తీసుకున్నాను. అందులో ఒక 10 నానబెట్టుకున్న బాదం, జీడిపప్పు అయితే వేసుకున్నాను. ఒక 4 ఇలాచి, పెద్ద స్పూన్తో జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే 1 స్పూన్ వేసాను. అలాగే ఒక చిటికెడు పసుపు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కారం అయితే యాడ్ చేసుకోవాలండి. అలాగే ఒక ఇంచు దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు, 1/2 టీ స్పూన్ సాజీరా వేసుకోవాలి. ఆ తర్వాత మీ దగ్గర ధనియాలు కానీ జీలకర్ర కానీ ఉంటే వేసేసుకోండి. నేనైతే ఇక్కడ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ 1 స్పూన్ ధనియాలు వేసాను, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. ఇందులో మెయిన్ వచ్చేసి ఏంటంటే ఈ చిల్లీ సాస్ అండి, అంటే రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ అనమాట. ఇక్కడ 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ తీసుకున్నాను, ఇంకొక 1 టీ స్పూన్ వచ్చేసి గ్రీన్ చిల్లీ సాస్ అయితే వేసుకున్నాను అనమాట. అలాగే ఒక 3 పచ్చిమిర్చి, ఒక 2 పెద్ద టమాటోస్ ని ఈ విధంగా కట్ చేసుకుని ఇందులో అయితే యాడ్ చేసుకున్నాను. ఇట్లన్నిటిని మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మనకు వాటర్ ఏం అవసరం ఉండదండి, టమాటోలో నుంచి వాటర్ వస్తుంది కాబట్టి మనకి అది మొత్తం గ్రైండ్ అయిపోతుంది. సో చూసారు కదండి, ఈ విధంగా మెత్తగా పేస్ట్ లో అయితే ప్రిపేర్ చేసుకున్నాను కదా. ఇప్పుడు అయితే నేను చికెన్ అయితే తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి 1/2 కేజీ చికెన్ అనమాట. ఇప్పుడు ఒకేలా కాకుండా మనం తెచ్చుకొని చికెన్ తోటి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటది. ఇవైతే కొంచెం పెద్ద ముక్కల కిందే ఉన్నాయి. ఈ కర్రీకి అయితే చాలా బాగుంటది అనమాట పెద్ద ముక్కల కింద ఉండడం. సో ఇప్పుడు ఏంటంటే నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అంతా ఇందులో వేసేసుకుంటున్నాను. అలాగే ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకున్నానండి. ఒక గుప్పుడు ఆనియన్స్ తీసుకుని ఇందులో అయితే వేసుకున్నాను. అలాగే ఒక మనం టీ తాగుతాం కదా, ఆ గ్లాస్తో ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. నేను వజ్జాయముకు అలా చేత్తో అయితే వేసేస్తున్నాను, కానీ టీ కప్ అంతా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇట్లా అన్నిటిని బాగా బాగా అంటే బాగా నలపాలండి. మనకి ఆ ముక్కకంతా బాగా మసాలా అయితే పట్టాలన్నమాట. ఈ విధంగా కలిపి ఒక 2 మినిట్స్ పక్కన అయితే పెట్టాను. 2 మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు పెరుగు అయితే యాడ్ చేసుకుంటున్నాను. పెద్ద స్పూన్ తోటి ఒక 2 స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇది కానీ మీరు ముందు రోజు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని నెక్స్ట్ డే చేసుకున్నారనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముక్కకంతా మసాలా పట్టి చాలా బాగుంటుంది అనమాట. ఒకవేళ రేపు వండుకోవాలనుకుంటే మాత్రం ఈ రోజు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టండి, చాలా బాగుంటుంది. నేనైతే వెంటనే ప్రిపేర్ చేస్తున్నాను. ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టాను అనమాట. కొంచెం అంతా మసాలా బాగా సెట్ అవుతుంది కదని చెప్పేసి ఒక 1/2 అవర్ అయితే పెట్టాను. ఇంకా తర్వాత అయితే కుక్ చేశానండి. సో మసాలా చూసారా ఎంత గ్రేవీలా వచ్చిందో, చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది బిర్యానీలో తినచ్చు, లేదంటే రోటీస్, చపాతీ, పరోటాలకు కూడా చాలా బాగుంటుందండి. మనకి రైస్లో కూడా తినడానికి బాగుంటుంది, కానీ ఇట్లా అన్నిటిలో తింటే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఈ బ్లేడ్ కట్ అయిపోయింది అనమాట. ఇలా తీస్తుంటే అక్కడ తోలు సగం అయితే ఊడిపోయింది. అదే చూపిస్తున్నాను, కానీ అది మీకు అంత కనిపించట్లేదు. సో అది ఇక్కడైతే ఇంకా చిన్న చిన్న పనులు అయితే చేస్తున్నాను. ఈ రోజు మా హస్బెండ్ ఒక బిర్యానీ అయితే చేస్తారండి. అది కూడా యూట్యూబ్ లో కాపీ కొట్టి చేస్తున్నారనమాట. సో ఎలా చేస్తారు ఏంటన్నా చూపిస్తానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఏంటంటే ఇంకొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది అనమాట. సో ప్లీజ్ అండి ఇలాగే సపోర్ట్ చేస్తా ఉండండి. ఇంకా మరిన్ని వీడియోస్ అయితే వస్తాయి. అయితే ఇక్కడ మా హస్బెండ్కి కావాల్సినవన్నీ కట్ చేసుకుంటున్నారు అనమాట. ఆనియన్స్, టమాటోస్ ఇవన్నీ కట్ చేసుకుంటున్నారు. నేనైతే చికెన్లో మసాలా అంతా కలిపేసి పక్కన పెట్టాను కదా, నేను కాసేపు దానికి రెస్ట్ ఇచ్చాను. ఇప్పుడైతే నేను మార్నింగ్ గారెలు వేసాను కదండి కడాయిలోని, అందులో ఆయిల్ అంతా తీసేసి కొంచెం ఆయిల్ ఉంచాను. ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్లో ఆయిల్ వేసాం కాబట్టి అంత ఆయిల్ ఏమీ అవసరం లేదనమాట. కొంచెం ఉంచాను. అందులో ఇంకొని మిక్స్ చేసుకున్న మసాలా, చికెన్ అంతా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇందులో అయితే ఇంకేమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఏమైనా ఉప్పు కారం తక్కువ యాడ్ చేసుకుంటే సరిపోదు తప్ప ఇంకేమి వాటర్ ఏమి యాడ్ చేయకూడదు. అలాగే మనం సిమ్లో పెట్టుకుని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడే ముక్క మనకి బాగా ఉడుకుతుంది. మనకి హై ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకున్నామంటే గ్రేవీ అంతా మొత్తం అంతా ముక్కకంతా పట్టేస్తుంది తప్ప గ్రేవీ అయితే ఉండదండి. మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ఫ్రై కాదు, కర్రీ అనమాట. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అది పక్కన ఫ్రై అవుతుంది, ఉడుకుతా ఉంది కదా. ఈ లోపల మా హస్బెండ్ అయితే బిర్యానీ అయితే స్టార్ట్ చేశారండి. సో ఈ బిర్యానీ ఏంటంటే బిర్యానీ అన్నాలా దమ్ బిర్యానీ అన్నాలా తెలియదు, కానీ మీరే పేరెట్టండి ఇది. సో నేనైతే దమ్ బిర్యానీ అని చెప్తాను. సో ఇదేంటంటే మన దగ్గర
వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు కూడా ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. అంటే ఓన్లీ టమాటో ఆనియన్స్ ఉంటే సరిపోతుంది అనమాట. మిగతా స్పైసెస్ అన్ని ఇంట్లోనే కదా ఉంటాయి. సో ఆ ఉద్దేశంతో వెజిటేబుల్స్ ఏమీ లేకపోయినా సరే ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితేనండి ఇది అంత స్పైసీ ఏమి ఉండదు అనమాట. చాలా మైల్డ్ ఫ్లేవర్తో అయితే ఉంటుంది. అంటే మనకి స్పైసీ కావాలితే యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే తక్కువ స్పైసెస్తో చేసుకుంటే బాగుంటుంది అనమాట. చాలా మైల్డ్ ఫ్లేవర్తో అయితే ఉంటుంది అనమాట. అయితే ఫస్ట్ బిర్యానీ కడాయి అయితే పెట్టుకున్నారండి. అందులో ఏంటంటే ఆయిల్ వేసుకున్నారు. అలాగే 1 స్పూన్ వచ్చేసి ఘీ అయితే యాడ్ చేసుకున్నారు. తర్వాత ఇందులో బిర్యానీ స్పైసెస్ అన్ని యాడ్ చేసుకుని ఒకసారి అయితే ఫ్రై చేసుకున్నారు. తర్వాత చిన్న ముక్కలు కింద కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్నారండి. ఆనియన్స్ చిన్న ముక్కలు ఏమీ అవసరం లేదు, పొడవుగా కట్ చేసుకున్నా బాగానే ఉంటుంది అనమాట. సో అవి ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాము. సో అంతేనండి, అవి అయితే ఫ్రై అవ్వాలి. మా హస్బెండ్ అయితే నాకన్నా దారుణంగా చేస్తారనమాట. అంటే నేను చూడండి కర్రీ వండితే అక్కడే ఫ్రై చేసినప్పుడే సగం అయితే కుక్ అయిపోతూ ఉంటుంది కదా. మా హస్బెండ్ అయితే ఇంకా గిన్నెగా నుంచునే ఏపుతానే ఉంటారనమాట. నేను అదే మగ్గుతుందని చెప్పేసి మూత పెట్టి వదులుతాను. ఈయన అలా కాదు, ఇంకా తిప్పుతానే ఉంటారు. ఇక్కడ మా ఇద్దరికి ఒక గొడవ అయితే జరుగుతుంది. గొడవ అంటే ఏమీ కాదు, ఆయన ఏమో ఫ్రై చేస్తున్నారు, అక్కడేమో ఫోన్ పెట్టాను కదా నేను కనిపించను, నువ్వు అలా ఎందుకు చేస్తావు, వెనక్కున్నా నేను అంటాను, నువ్వు ఎందుకు కనిపిస్తావేమో మా హస్బెండ్ అంటున్నారు అనమాట. అలాగా కానీ ఇలా భలే ఉన్నది కదండి. అక్కడ మా హస్బెండ్ వంట చేస్తా ఉంటే నేను కూర్చొని చూస్తాం, బాగున్నది కదా. అంటే నా కర్రీ పక్కన అవుతా ఉన్నది, మా హస్బెండ్ పని మా హస్బెండ్ చేసుకుంటున్నారు. ఇంక నేను ఎందుకు అలా ఖాళీగా వెనకాల నుంచోవడం అని చెప్పేసి అలా కూర్చుని అక్కడ చూస్తా ఉన్నాను అనమాట. ఓ పక్క నుంచి నా ఫ్రై తిప్పుతా ఉన్నాను, ఫ్రై కాదు కర్రీ తిప్పుతా ఉన్నాను అనమాట. సో ఇక్కడైతే ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయండి. ఇంకా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాము. అది ఫ్రై అయిన తర్వాత ఇందులో వచ్చేసి ఏంటంటే మనకి పచ్చిమిర్చి అనమాట. ఒక 3 పచ్చిమిర్చి తీసుకుని ఇలా పొడవుగా కట్ చేసుకున్నాము. అలాగే కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నామండి. మీ దగ్గర కొత్తిమీర పుదీనా ఎక్కువ ఉంటే వేసుకోండి, మా దగ్గర లేదు. సో అందుకే కొంచెం ఉన్నదని కొంచెం యాడ్ చేసుకున్నాము. ఇందులో 1 స్పూన్ కారం ఇంకా కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై చేసుకున్నామండి. అది ఫ్రై అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి పెరుగు అయితే యాడ్ చేసుకుని ఆ పెరుగుని బాగా ఫ్రై అవ్వేలా చూసుకోవాలన్నమాట. ఒక గ్రేవీలా అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా గ్రేవీలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో కస్తూరి మేతి ఇంకా పాలండి. సో చెప్పాను కదా ఇది ఒక మైల్డ్ ఫ్లేవర్తో ఉంటుందని చెప్పేసి, ఆ కమ్మదనం దీనికి వస్తుంది అనమాట, పాలు పెరిగి ఇట్లికే. సో కస్తూరి మేతి వేసిన తర్వాత ఒకసారి ఫ్రై చేసిన తర్వాత అప్పుడు ఒక 1/2 గ్లాస్ వచ్చేసి మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాము. పచ్చిపాలే వేసాము. సో అదంతా బాగా ఇంకోండి ఇలా ఆయిల్ పైకి వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నిమ్మకాయ అయితే యాడ్ చేసుకుంటున్నామండి. 1 స్పూన్ కదా, మొత్తం కాయ అంతా యాడ్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఏంటంటే టమాటో ప్యూరీ అనమాట. ఒక టమాటోని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఇందులో అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా పచ్చివాసన అంతా పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఇంక ఈ లోపల అయితే కర్రీ అయితే అయిపోయిందండి. చూసారు కదా ఆయిల్ అంతా అలా పైకి వచ్చిందో, చాలా బాగా వచ్చిందండి పైకి అయితేని. ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నాను. అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇది అంత స్పైసీ కూడా లేదనమాట, చాలా బాగున్నది కర్రీ అయితేని. మనకి ఇది రైస్లోకి చెప్పాను కదా ఎందులో కన్నా తిన్నా సరే చాలా బాగుంటుంది. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చిందండి. వాళ్ళైతే ఇంకా అడిగి మరి వేయించుకున్నారు ముక్కలు అయితేని, అంత బాగా ఉడికినాయి. ఇందులో అయితే నేను వాటర్ కూడా వేయలేదు, చికెన్లో నుంచి వాటర్ వచ్చింది. అలాగే ఆ గ్రేవీలో అయితే ఉడికింది అనమాట ముక్క అంతాని. అందుకే సిమ్లో పెట్టుకుని ఉడికించుకున్నామంటే మనకి ఆ గ్రేవీ ముక్కలు అంతా బాగుంటుంది అనమాట. సో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంక దాన్ని అయితే పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఈ స్టవ్ మీద ఏంటంటే వాటర్ అయితే పెడుతున్నాను అనమాట రైస్ ఉడికించుకోవడానికి. సో దమ్ బిర్యానీ అన్నాను కదా, సో అందుకని. సో ఈ రైస్లో ఏంటంటే ఇప్పుడు స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ అయితే ఆఫ్ చేసాము. ఏంటిది మా అన్నయ్య నేను అనేది. మరి నా పొట్టలో ఉన్న వాళ్ళు ఎవరు? మరే నువ్వు పొట్టలో ఉన్నావు, అన్నీ పక్కన ఉన్నాడు కదా. మరి ఈ అంత ఈ తమ్మిది డాడీ పట్లోంచి మమ్మీ పట్ల అవి ఎట్లన్నా ఆగ్రహం నాకు అది కావాలి. బిర్యానీ స్పైసెస్
చూస్తున్నారు కదండి, మేమేమో వంట ప్రిపేర్ చేస్తుంటే మా పిల్లలిద్దరూ మొత్తం ఇల్లంతా గత్తర గత్తర చేసి పాడేశారు. సో మా అమ్మాయికి కోపం వచ్చిందనమాట. మా అమ్మాయికి కోపం వచ్చినప్పుడు ఏంటంటే అలా డ్రాయింగ్ వేసిస్తా ఉంటది. చూడు మన ఇద్దరి మధ్యలో ఎంత ప్రేమ ఉందో, నువ్వేమో నన్ను కొడతావు, నన్ను తిడతావు అని చెప్పేసి వచ్చి అరుస్తా ఉంటదనమాట. అలా డ్రాయింగ్ వేసిస్తా ఉంటది. సో భలే క్యూట్‌గా అనిపిస్తది అలాగా. నా పొట్టలో విన్ను ఉన్నదంట. అది పొట్టలో వేసి చూపిస్తుంది. పక్కనేమో మా అన్నయ్య అంట. మా అన్నయ్య అంటే ఎవరో కాదండి, విరాజ్ అనమాట. సో విన్ను అన్నయ్య అనకపోయి మా అన్నయ్య అని చెప్పేసి అంటా ఉన్నది. అయితే ఇప్పుడు బిర్యానీ విషయానికి వస్తే ఇందాక వాటర్ పెట్టాం కదండీ, అందులో బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్నాం కదా! అందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని, ఆ నీళ్ళు మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్‌ని వేసుకొని ఒక 80% ఉడకబెట్టుకోవాలి. దాన్ని వాటర్ అంతా సెపరేట్ చేసేయాలనమాట. ఇంగోండి ఆ వాటర్ అంతా సెపరేట్ చేసిన తర్వాత ఇప్పుడైతే గ్రేవీ అయితే ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా! అందులో కొంచెం గ్రేవీ అయితే పక్కకు తీసుకున్నాను. ఆ గ్రేవీలో ఏంటంటే రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ముందుగా ఉడకబెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసుకొని మొత్తం ఈవెన్‌గా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలనమాట రైస్ అంతాని. సో ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రేవీ తీసుకొని పక్కకు పెట్టుకున్నాం కదా! ఆ గ్రేవీ కూడా ఇలా పైనుంచి అయితే యాడ్ చేసుకోవాలి. పైనుంచి యాడ్ చేసుకొని కొంచెం రైస్ అంతా కవర్ చేసేయాలనమాట. ఇందులో ఇప్పుడు మెయిన్ వచ్చేసి ఏంటంటే ఫ్రెష్ క్రీమ్ అండి. సో ఫ్రెష్ క్రీమ్ అయితే దీని పైనుంచి అయితే వేసుకోవాలనమాట. ఇదే ఈ బిర్యానీకి టేస్టు. ఈ దమ్ బిర్యానీకి టేస్ట్ అంటే ఏముందంటే ఇదేననమాట. ఈ ఫ్రెష్ క్రీము, అలాగే మిల్కు, పెరుగు ఇదేననమాట టేస్టు. సో పైనుంచి అయితే కొంచెం ఘీ యాడ్ చేసుకున్నాను. అలాగే ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకొని ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకుంటున్నానండి. అంతే, ఇంకా దమ్ పెట్టేయడమేననమాట. ఒక 10-15 మినిట్స్ మనం స్టవ్ మీద పెట్టేసామంటే సిమ్‌లో పెట్టుకొని గ్రేవీ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతదండి. సో నేనైతే ఇక్కడ స్టవ్ మీద పెడుతున్నాను. అందులో నుంచి ఆవిరి బయటికి వెళ్ళకుండా ఉండాలని చెప్పేసి ఈ విధంగా రోల్ అయితే పెట్టాననమాట. ఒక 10-15 మినిట్స్ ఉంచితే సరిపోద్దండి. ఎందుకంటే మనం ఆల్రెడీ రైస్ ఇవన్నీ ఉడకబెట్టేసాం కాబట్టి ఒక 80% అయితే ఉడకబెట్టుకున్నాం కదా రైస్. ఇంకా కొంచెం ఉడకాలి కాబట్టి అలాగ ఒక 10-15 మినిట్స్ పెట్టేస్తే మనకి అంతా పర్ఫెక్ట్‌గా అయిపోద్దనమాట. మళ్ళీ ఎక్కువ సేపు ఉంచామనుకోండి కిందేసింది గ్రేవీ కదా మళ్ళీ మాడిపోతది. సో ఇక్కడైతే చికెన్ కర్రీ అంతా ఒక గిన్నెలోకి అయితే ఊడ్చేసానండి. ఆ గ్రేవీ చూసారు కదా ఎంత బాగుందో. ఇదిగోండి ఒక 10-15 మినిట్స్ తర్వాత అయితే గ్రేవీ దమ్ బిర్యానీ అయితే అయిపోయిందనమాట. ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే పైన ఫ్రెష్ క్రీమ్ వేసాం కదండి, అందుకనమాట. టోపీ ఏంటి బాగోదనా? నీకు చాలా తెలుసా? ఏది నేను దొడితేనే భోజనం రెడీ అయిపోయింది, తినేద్దాం. వచ్చిన పక్కన కూర్చున్న వెనుక పట్లు ఇప్పుకొని సట్టేసుకోరా, సట్టేసుకోరా. గుంజితే పొంగిపోద్ది. ఇప్పుడు పొంగిపోయింది, అది నెమ్మదిగా తీయాలి. మూత ఇప్పుడు తీసినప్పుడు నువ్వు తీగ మమ్మీ తీస్తాను. సో చూస్తున్నారు కదండి, లంచ్కి అయితే రెడీ అయిపోయాం మేము తినడానికి అయితేని. అయితే మొన్న ఎప్పుడో డీమార్ట్కి వెళ్ళాము మంత్ స్టార్ట్ అయినప్పుడు. అప్పుడు తీసుకొచ్చిన థమ్స్అప్ అనమాట. బిర్యానీ చేసుకున్నప్పుడు తిందామని చెప్పేసి అలా ఫ్రిడ్జ్లోనే ఉంచాము. ఈ రోజైతే బయటికి తీసామండి. పిల్లలైతే మొన్న నుంచి అడుగుతానే ఉన్నారు బిర్యానీ చేసుకున్నప్పుడు తిందామని చెప్పేసి. ఈ రోజుకైతే తీసాను అనమాట. అదైతే తీయగానే మా అమ్మాయి అయితే గుంజేసిందండి. నేనేమో మూత తీసి గ్లాసులో వేయగానే అది పొంగిపోయింది అనమాట మొత్తం పైకి. సో పిల్లలకైతే చిన్న చిన్న గ్లాసులు అయితే వేసేస్తున్నాను. మళ్ళీ ఇంకోసారి వేస్తానులే తినండి అని చెప్పేసి అన్నామన్నమాట. మెయిన్‌గా ఇప్పుడు బిర్యానీ టేస్ట్, చికెన్ టేస్ట్ ఎలా ఉన్నదంటే ఇక్కడ మా పిల్లలు చూడండి వాళ్ళే ముందు చెప్పేస్తున్నారు. చాలా బాగున్నదండి. ఇక నేను ఎందుకు నవ్వుతున్నానంటే
నేను ఇలా వీడియో తీసుకున్నప్పుడు మా హస్బెండ్ పక్క నుంచి నవ్విస్తారనమాట. ఇలా తిన్నప్పుడు వీడియో తీయొద్దంటారు. ఎందుకు అలా నోరు తెరుచుకొని ముద్ద పెట్టుకున్నట్టు అలా చూపించాలా అవసరమా అని చెప్పేసి అంటా ఉంటారు. అందుకే నేను ముద్ద పెట్టుకోగానే నాకు నవ్వు వచ్చిందనమాట. అందుకే అలా నవ్వుతా ఉన్నాను. అందరూ పడలేదు ఇంకో రెడీ ఏమైంది వేసిన పనులు కట్టేసి పైన పడ్డాడు చెప్పాను ఇందుకే ఇట్లా టేస్ట్ ఎలా ఉన్నదని చెప్పలేదు కదండి. టేస్ట్ అయితే చాలా బాగున్నదండి. ఏదో ఒక సండే ఇలా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉందన్నమాట. అయితే మీకు చెప్పాను కదండి మా హస్బెండ్కి ఇలాగ వీడియోస్ తిన్నప్పుడు ఇలా వీడియోస్ చేస్తే అంత ఇష్టం ఉండదని చెప్పేసి. సో ఆయన ఏమంటారా అని చెప్పేసి నేను ఇలా యాక్షన్లు ఇస్తూ వావ్ సూపర్ ఎక్సలెంట్ అంటని ఇలా పెద్ద పెద్ద ముద్దలు నోట్లో పెట్టుకొని అయితే చూపిస్తూ ఉన్నాను అనమాట. పక్క నుంచి మా హస్బెండ్ నవ్వుతూ ఉన్నారు. సో అదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటన్నా తప్పకుండా కామెంట్ చేయండి. రెసిపీస్ ఎలా ఉన్నాయన్నది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. బాయ్ బాయ్.